మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను మీ గిరిజ. ఇవాళ మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు చెప్తున్న ఈ టాపిక్లో లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఇందులో కొంతమందికి కోరుకున్నది కోరుకున్నట్లుగా అది కూడా తొందరగా జరుగుతుంది, మరికొంతమందికి ఏమో చాలా లేట్ అవుతుంది. అంటే వాళ్ళకి జరగడానికి వీళ్ళకి జరగకపోవడానికి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా? కారణాలు ఏమైనా? చాలా ఉన్నాయి కదా, కారణాలు లేకుండా పోలేదండి. కారణాలు బోలెడు ఉన్నాయి. అంటే ఇప్పుడు జరిగే వాళ్ళ గురించి చెప్తాను. కొంతమంది అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా నేను దీన్ని ఇదేదో సులభంగా సంపాదించే మార్గాలు ఉన్నాయంటున్నారు, నమ్ముతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎత్తుకున్నారంటే చదువు లేని వాళ్ళని చెప్తాను. చాలామంది నా సక్సెస్ వీడియోలు చూడండి. ఇప్పుడు రాజమండ్రి క్లాస్ది అయినా చూడండి, విజయవాడది ఎక్కడైనా, హైదరాబాద్ది అయినా చాలామంది చదువు లేని వాళ్ళు చెప్తున్నారు. వినండి, చదివే నిల్లు పేన పెట్టడం కూడా తెలియదంట. మొన్న లేటెస్ట్గా హైదరాబాద్లో క్లాస్లో ఒక లేడీ లావుకుంటుంది, రోజ్ కలర్ శారీ కూడా ఉంది చూడండి. చదివే లేదంట, నా వీడియోలు చూసిందంట, ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నదంట. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్, ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా అయిపోతున్నదంట. అది అలివిలేని ఫాస్ట్ అంట. మళ్ళీ అందరికన్నా పక్కన బిజినెస్ అందరూ పెట్టున్నారంట, వాళ్ళకన్నా ఎక్కువ తెస్తుందంట. రోజు రోజుకి ఎక్కువ తెచ్చినా కానీ ఫాస్ట్ 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 ఫాస్ట్. అందరూ జనాలు ఈమె మీద పడిపోతున్నారు దృష్టి. ఎందువల్ల? ఈమెకి మీద ఏంది? ఈ మ్యాజిక్ ఏంది? ఈ మంత్రం ఏంది? దీనికంతా కారణం ఎవరు కాదు, ఆమె మైండ్ సెట్. ఆమె నమ్మేసింది. గురువుగారు ఇలా చెప్తున్నాడు, ఇలా చేస్తే మనకు అవుతుంది అనేసి. నీవు ఏదైనా చెప్పాను, బిజినెస్ గురించి చెప్పాను, మీకు ఏ పని జరగాలన్నా మీ మైండ్ సెట్ని ఇలా పెట్టుకోండి, ఇలా ట్రైనింగ్ ఇవ్వండి, అర్థంలో మీరు చెప్పండి అని పదే పదే అర్థాన్ని గురించి ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను. ఆమె చేసింది. ఆమెకి ఫాస్ట్ 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 మళ్ళీ క్లాస్కి వచ్చింది. నా దగ్గరికి రాకముందు ఆమె బిజినెస్ సక్సెస్లో ఉంది, వీడియోలు చూసి వచ్చింది. దీనికంతా కారణం ఆమె. అంటే ఎందుకు చెప్పానంటే, చదువు లేని వాళ్ళు బాగా నమ్మేస్తున్నారు, ఎక్కువ మంది గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలా చేయమన్నాడు, ఇలా చేస్తే జరుగుతుందిరా అంతే. వాళ్ళు అలా చేసుకుంటూ పోతారు. అంటే ఏం చెప్పాను, ఇప్పుడు నేను నిద్ర లేచి లేయమన్నాను, 4 గంటలకు లేయమంటే గురువుగారు చెప్పింది కదా చేయాలి, ఎన్ని గంటలకు ఏం లేస్తే ఏమో అది అనేసి కొంతమంది. సార్ నేను 4 గంటలకు లేయలేకపోయినాను సార్, 4:30కు లేచినాను సార్, అవుతుందా? అక్కడ చూడు, అవుతుందా? నెగిటివ్ రిలీజ్ క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. అలా కాదు, నేను దానికి కూడా టెక్నిక్ నేర్పించాను. నేను చేసేది కరెక్టే, చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు నేను చేసేది కరెక్టే. అంటే ప్రతిరోజు కానీ ఎవడైతే పాజిటివ్గా కరెక్ట్గా చేసే విధానం నమ్మి వాళ్ళని నమ్మాలి. ఫస్ట్ వాళ్ళని నమ్మాలి. వాళ్ళని నమ్మి నేనేం చెప్పానో, బిజినెస్ అయినా ఉన్ని, ఒక పని అవ్వాలన్నా ఉన్ని, నువ్వు కోరుకున్నదన్నా ఉన్ని, నువ్వు ఏం అనుభవించాలని, ఏది నీ దగ్గరికి రావాలని నువ్వు అనుకుంటున్నావు, నెరవేరాలనుకున్నావు, అది తొందరగా నెరవేరుతున్నదంటే వీళ్ళకి వాళ్ళే కారణం. వాళ్ళు చేసే విధానం కరెక్ట్గా ఉంది అని అర్థం. వాళ్ళు చేసే ప్రక్రియ కరెక్ట్ ఫాలో అవుతున్నారు, దానికి సంబంధించిందే చేస్తున్నారని అర్థం. ఆ మైండ్కి బాగా ట్రైనింగ్ అయిపోయింది అని అర్థం. ఆ మా మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చేసి ఇలాగ అవుతుంది, ఖచ్చితంగా తీరుతుంది, జరుగుతుంది అనేసి ప్రతిరోజు చేస్తున్నారు. కాబట్టి అలా జరుగుతుంది వాళ్ళకి. ఎవరు తొందరగా అవుతుండే వాళ్ళకి. అంటే నువ్వు చేసేది అదే, వాళ్ళు చేసేది అదే, వీళ్ళు అవుతుంది అనేసి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అవుతున్నది అదే. కొంతమంది చదువు ఉన్న వాళ్ళైనా, కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, చదువు లేని వాళ్ళు కూడా కొంత రిలీజ్ చేస్తున్నారు. ఏదో చెప్తున్నాడు, అవునా, ఇదే సాధ్యమేనా అనుకుంటే ఊహించుకుంటే కూడా జరుగుతుందా? ఎందుకు జరగదు? నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడు ఒకసారి. ఎన్ని జరిగి ఉన్నాయి నీకే, ఈ సబ్జెక్టే తెలియదు నీకు, ఎన్నో అనుకొని ఉన్నావు, ఎన్నో జరిగి ఉన్నాయి చూడండి. ఎందుకు జరగదు? జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తూ ఉంటారు, 10 రోజులు బాగానే చేస్తారు. 11వ రోజు ఒక నెగిటివ్ థాట్స్. 11 రోజులు అయింది కదా, ఏం కనబడలేదా? కనబడదు. అక్కడ లేట్ అవ్వడానికి కారణం నువ్వే. వీళ్ళకి తొందరగా జరగడానికి కారణం వీళ్ళే. అక్కడ లేట్ అయింది కదా, అంటే నువ్వు అనుకున్న టైంకి రీచ్ అవ్వలేకపోతున్నావు. నువ్వు ఈ పని అనుకున్నావు, రేపు సింపుల్గా పలానా దగ్గరికి వెళ్ళాలి, నాకు ఆ క్వశ్చన్ మార్క్ పెట్టడం వల్ల ఆగిపోతున్నారు. ఆ మైండ్ సెట్ కరెక్ట్గా లేదని అర్థం. ఆ మైండ్ సెట్ కరెక్ట్గా పెట్టుకుంటే, నేను చాలా వీడియోలో చెప్పాను, నీ మైండ్ సెట్ని నువ్వు మార్చుకో. నువ్వు మారాలంటే, నీ జీవితం మారాలంటే నీ మైండ్ సెట్ మార్చుకున్నాను. రాజమండ్రి క్లాస్లో ఒక అతను చెప్తున్నాడు చూడు, ఒక పిల్లోడు, మహేష్ అనే పిల్లోడు, నా వీడియోలే చూసినాడు, క్లాస్కే రాలేదు. ఓన్లీ మైండ్ సెట్ ఒక్కటే పట్టుకున్నాడంట. ఈ మైండ్ సెట్ మార్చుకుంటే ఏదైనా జరుగుతుంది అంటే, ఉన్నదాన్ని మర్చిపోయి కొత్తగా మైండ్ సెట్ని మార్చుకొని పెట్టుకున్నాడు. అతను ఇల్లు కావాలన్నాడంట, ఇల్లు కట్టేసినాడంట. కారు కావాలన్నాడంట, కారు కొనేసినాడంట. ఒక చిన్న బిజినెస్ పెట్టి 10 మందికి పని ఇవ్వాలనుకుంటే పెట్టేసినాడంట. సిమెంట్ బ్రిక్స్ ఏదో పెట్టేసి హ్యాపీగా అయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఎంత బోర్డు కట్ట రాశాడు, ఎల్లో పేపర్లు ఇంత తెచ్చాడండి నా దగ్గరికి. క్లాస్కే తెచ్చి అందరి ఎదురు చూపించాడు. సార్ మీరు మీ అప్రిమేషన్ అంటే నాకు పిచ్చి సార్ అంటాడు.
ఆ అప్రిమేషన్ కోసమే నేను వీడియో మొత్తం చూసేసి లాస్ట్లో మీరు చెప్పేదాన్ని ఆ స్క్రీన్లో అట్నే రాసేస్తాను. అంటే జస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సార్, జస్ట్ ఇప్పుడు వాళ్ళకు రెగ్యులర్ ప్రతిదీ ఒక క్రమ సంఖ్యలో క్రమ పద్ధతిలో జరగాలి అన్నారు కదా, అలా జరగకుండా అలా ఏది చేయకుండా జస్ట్ ఒక అప్రిమేషన్ రాసేస్తే అయిపోతుందా? అట్లా ఉందండి. ఓన్లీ అప్రిమేషన్ చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను కూడా, సార్ కష్టాల్లో ఉన్నాను సార్ ఒక అప్రిమేషన్ ఇవ్వండి సార్ అంటారు. అప్రిమేషన్ పెట్టుకుని ఏం పీకులు ఆడుకుంటావు? బాగానండి, నేను చెప్పింది అప్రిమేషన్స్ అంటే ఇష్టం అంట వాడికి, రాశాడు చెప్పాడు, మళ్ళీ ధ్యానం అనేది పట్టించాను కదా, మైండ్ సెట్ మార్చుకోమని కదా, చూడు మైండ్ సెట్ని మార్చాడు కదా, ఓన్లీ మైండ్ సెట్ని మార్చుకున్నాడు అన్ని కొత్త జీవితానికి. ఈ 3 జరిగిన తర్వాత క్లాస్కి వచ్చేసాడు. ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, నన్ను చూడడానికినో చెప్పడానికి వచ్చాడు, క్లాస్ వినడానికి రాలే అతను. నా వీడియోలోనే చాలా పట్టేశాడు అబ్బాయి, విన్నాడు పట్టేసినాడు, మంచి మంచి సక్సెస్లు చెప్పాడండి. ఫస్ట్ రాజమండ్రి ఫస్ట్ క్లాసులోనే చెప్పాడు, ఎవరండి నువ్వు, నా పేరు మహేష్, నీ పిచ్చి ప్యాన్ సార్, నేను నా జీవితాన్ని మార్చిన మహానుభావుడు అని చెప్పాడు. అంటే అతనికి ఎలా జరిగింది, ఆ మైండ్ సెట్ మార్చుకోవడం అతని కారణం. ఈ నెగిటివ్ థాట్స్ కానీ రిలీజ్ చేసినా ఎలాగైనా జరుగుతుంది అంతే, జరగదనే మాట లేదు మన సబ్జెక్ట్లో. జరుగుతుంది అన్నామంటే జరిగిపోతుంది అది. అంటే ఈ రోజు కాకపోయినా, అంటే 10 రోజులు చేసావు, నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయింది, జరగలేదు ఇంకే మనిషి, మళ్ళీ వదిలేకు, ఇంకటాల నుంచి అన్న మారు. 10 రోజులు చేసావు కదా, వీళ్ళు బాగా చేసిన వాళ్ళకి తొందరగా జరుగుతుంది, కొందరు తొందరగా జరగకపోవడానికి కారణం వాళ్ళే. అంటే నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయినారంటే అక్కడ బ్రేక్ వేసింది అని అర్థం. అంటే ఇంకా కూడా మంచిది జరగబోతుంది నాకు, ఇంకా దీనికన్నా ఏదో గొప్ప నువ్వు ఆలోచించాలి, అలా పాజిటివ్గా చెప్పుకోవాలి. నాకు ఇప్పుడు జరగడానికి లేట్ అవుతున్నది అంటే ఇంకేదో గొప్పగా జరగబోతుంది, అంటే నాకేదో గొప్పగా ఇవ్వబోతుంది అని నువ్వు నమ్మించాలి, నీ మైండ్ని నమ్మించాలి. అలా అనుకొని పాజిటివ్గా కానీ నువ్వు ప్రతిరోజు ప్రయత్నిస్తే నువ్వు ఏది అనుకుంటావో అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది అండి. 10 రోజులు కాకపోయినా 11వ రోజునే రీచ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళకి నీకు తేడా ఏమంటే నువ్వు చేసే విధానం కూడా ఒకటి ఉంది. మళ్ళీ నేను కరెక్ట్గానే చేస్తున్నాను సార్ మీరు చెప్పిందంటే, నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు అని నీకు అనిపిస్తున్నది, అక్కడ నువ్వేం చేస్తున్నావు అని చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు. కొంతమంది సార్ నేను రాస్తున్నాను సార్, కరెక్ట్గానే చేస్తున్నాను సార్, నాకేమీ జరగలేదు అంటున్నావు. ఏం రాస్తున్నావు అది చెప్పమంటే, నేను డబ్బు సంపద రాస్తున్నాను సార్, ఏదో నువ్వు చెప్పిన అప్రిమేషన్ అది ఒకటే రాసేస్తే ఎలా వస్తుంది నీకు? ఆ మైండ్ అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మార్చమన్నాను కదా, నీ పద్ధతి మార్చమన్నాను కదా, నీ అలవాట్లు మార్చమన్నాను కదా, నీ యొక్క టోటల్ బాడీ సెటప్ మొత్తాన్ని మార్చమన్నాను కదా. ధనవంతుడు కావాలి, కోరుకున్నది అనుభవించాలి, మనం ఏదైనా కావాలన్నప్పుడు నువ్వు మారాలి కదా. ఒక చిరిగి బట్టలు వేసుకునేసి పోయి నేను రిచ్ అన్నామంటే ఏమంటుంది, పిచ్చోడు అంటారు మనల్ని. అదే నువ్వు రిచ్గా తయారైపోయి ఏమీ లేనివాడు కూడా పోయి రిచ్ అన్నామంటే వీడి దగ్గర ఏదో ఉందిరు. ఇప్పుడు పక్కంటోడు అనుకో, మీకు పక్కంటోడు ఏమీ లేదని నీకు తెలుసు, వాడు ఇంట్లో ఏమీ లేదు, కానీ జనము ప్రతిరోజు బాగా రిచ్గా తయారైపోయేవాడు 10 మందిలో నాకేమరా అన్నీ ఉన్నాయి అంటూ ఉంటే ఏదో ఉందిరా వీడు, అట్టయితే మనకి తెలియకుంటే ఏదో జరుగుతుందిరా వీడు అని నీకే అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది అండి. కాబట్టి వాళ్ళకి తేడా నీకేం కారణం అంటే, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, నమ్ముతున్నారు, అది జరుగుతుంది. నువ్వు కరెక్ట్గా చేయలేదు, మళ్ళీ చేసినా కొన్నాళ్ళు చేసి నిరాశతో మళ్ళీ ఆపడం, మళ్ళీ చేయడం, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పట్టుకోవడం, అవసరం లేనప్పుడు వదలడం, అది నీలే పాల్టు. నువ్వు మారు, వాళ్ళకి నీకు తేడా కారణం ఇదే. నువ్వు కూడా కరెక్ట్గా చేస్తే ఎందుకు జరగదండి? వాళ్ళకి జరిగేది, వాడు మానవుడే కదా, నువ్వు మానవుడే కదా, వాడికి జరగడం ఏంది, నీకు జరగకపోవడం ఏంది? జరిగేది తీరుతుంది. చిన్న పొరపాటు ఉంది, ఆ పొరపాటు ఏంది అని తెలుసుకోవాలంటే ధ్యానంలో కూర్చోండి. విశ్వమా నాకు లేట్ అవ్వడానికి కారణం ఏంది, ఇంకేదో గొప్పగా ఇవ్వబోతున్నావు, అది ఏదో నా మైండ్ ద్వారా తెలియజేయి, నా మైండ్ ద్వారా ఆలోచన నువ్వు నేను గొప్పగా సాధించడానికి పుట్టాను అనేసి పదే చేసినారంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ఈరోజు అప్రిమేషన్ నేను క్రమం తప్పకుండా కరెక్ట్గా ఫాలో అయ్యి క్రమ పద్ధతులు అన్నింటినీ చేసి నేను కోరుకున్నదంతా అనుభవించినందుకు ఆ విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. సో చూసారు కదండి, బాబు గారు చెప్పింది పాటించండి, మీ లైఫ్ని కూడా అద్భుతంగా మార్చుకోండి. చాలా చక్కగా వివరించారండి, చాలా థ్యాంక్ యూ.